దేశానికి నిజమైన రియల్ హీరోస్ ఇస్రో పనిచేస్తున్న ప్రతి ఒక్క సైంటిస్ట్ అని, అలాగే మన కంటికి కనిపించే దేవుళ్లు మన ముందర ఉన్న శాస్త్రవేత్తలని, భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న మన ఇస్రో శాస్త్రవేత్తలకు నా సెల్యూట్ అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో జరుగుతున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నిర్వహించనున్న జాతీయ అంతరిక్ష వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న ఇస్రోకు హ్యాట్స్ ఆఫ్ అంటూ మన ఇస్రో శాస్త్రవేత్తలు కంటికి కనిపించే దేవుళ్లు అని, ఇస్రోలో పనిచేసే ప్రతి సైంటిస్ట్ కు మనమందరం సెల్యూట్ కొట్టాలంటూ డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. మనం సినిమా హీరోలకు కొట్టే చప్పట్లు నిజంగా ఇస్రో సైంటిస్టులకు చప్పట్లు కొట్టి వారిని చప్పట్లతో ముంచెత్తాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. రాకెట్ ప్రయోగాలు జరిగేటప్పుడు సైంటిస్టు పడే జయాపజయాలను ఎదుర్కొంటున్న శాస్త్రవేత్తలు దేశానికి తలమానికమని, ఇస్రో చంద్రుడిపైకి ఉపగ్రహాలను పంపి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇస్రోకు నిజంగా మనమందరం రుణపడాలని ఆయన తెలిపారు. భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు, వివిధ రకాల భాషలతో కూడిన ప్రజల కలయికే ఇస్రో అని, ఇస్రో సైంటిస్టులు మన దేశానికి నిజమైన హీరోలని, షార్కు రావడం నా చిన్ననాటి కళ అని, అది ఇప్పుడు నెరవేరిందని పవన్ అన్నారు. హాలీవుడ్ తీస్తున్న సినిమా ఖర్చుల కన్నా తక్కువ ఖర్చుతోనే ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రోకు మనం శుభాకాంక్షలు తెలపాలన్నారు. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాకెట్ పరికరాలను షార్కు అనువుగా తరలించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనువైన రోడ్లను ఏర్పాటు చేయాలని, అందులో భాగంగానే తిరుపతి నుంచి శ్రీహరికోటకు వెళ్లే రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ఆధునీకరణ చేస్తున్నారని తెలిపారు. జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో నేను పాల్గొనడం నా అదృష్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జాతీయ అంతరిక్ష వేడుకల్లో డిప్యూటీ సీఎం గా మాట్లాడారు. ఇలాంటి అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానిస్తానని ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే నేను శాస్త్రవేత్తని కాదు, శాస్త్రవేత్తని కాదు. నాకు ఆశ్చర్యం కలిగింది నన్ను ఆహ్వానించినందుకు. అంటే ఏది కోరుకున్నా జరుగుద్ది అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది నా జీవితంలో. I would like to convey to you, it's always been my desire to come to Sriharikota, right to my childhood. నేను చెప్తాను, నేను నెల్లూరులో చదువుకున్నాను. అంటే మాకు అంటే ఆ రోజు అంటే నేను వచ్చిన కొత్తలో ఎలా ఉందో ఒక 3-4 years ఉంది అనుకుంటా, 5 years అయింది. ఆర్యభట్ట శాటిలైట్ లాంచ్ చేసి, సో ఇట్ వాస్ బ్రిమింగ్ విత్ ఎనర్జీ. అంటే ఒక సైంటిఫిక్ ఒక జోష్ ఉండేది స్కూల్స్లో, మా టీచర్స్ అలా చెప్తాం. సో నాకు కొంచెం ఆ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉండేది, క్యూరియాసిటీ, సైంటిఫిక్ క్యూరియాసిటీ. సో ఇలా ఆలోచిస్తున్నప్పుడు నన్ను మా టీచర్ ఏం చేసిందంటే, నేను ఎక్కువ అడుగుతూ ఉండేవాడు టీచర్, ఇదేంటి అది ఎక్కువ అడుగుతూ ఉంటే ఆ విసుగు వచ్చి నన్ను, నేనే ఉన్నదేమో 6th లోనో 7th లోనో, ఆవిడ నా ప్రశ్నలకు విసుగు వచ్చేసి ఒక పని చేసి నీకు రైట్ పనిష్మెంట్ అని చెప్పి నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేసిపోయాను. ఇక్కడ మాట్లాడకుండా ఉంటాను. ఆవిడ ఇచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే, ఒక ఆర్యభట్ట మన శాటిలైట్ మొదటి ఉపగ్రహం, అది దీన్ని మోడల్ చేసి పట్టుకుంటాం. మీరు అందరూ ఎలా చేయాలో తెలియదు. పేపర్లు వేసాం, గీసాం, చెక్క ముక్కలు తెచ్చుకున్నాం, కార్డ్బోర్డులు తెచ్చుకున్నాం, ఇరిగిపోయినాయి, ఊడిపోయినాయి, గమ్ములు దొరికాయి. బ్లూ కలర్ గమ్ ఒకటి ఉండేది, క్యామ్లిన్ గమ్, అదేసి ఊడిపోయాడు. సో దట్ సెట్ మీ థింకింగ్ టు మేక్ ఎ సింపుల్ మోడల్ లైక్ ఆర్యభట్ట. హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ and how come our scientists are able to make it launch it out. అది మొదటి ప్రశ్న. That's how I have great reverence for our scientists. శాస్త్రవేత్తలు చిన్న ఆ వయసులో చిన్న మోడల్ తయారు చేయడానికి ఇబ్బంది పడిపోయాం, కష్టపడడం. ఆఖరికి మా టీచర్కి చిన్న అది కొంచెం దాదాపుగా అది ఆర్యభట్ట శాటిలైట్ లాగా ఉందా లేదా అనేది కొంచెం ఇట్లా వంకరగా ఉన్న ఇష్టం కానీ సాధించిన విషయం. అలాంటిది శాస్త్రవేత్తల మీద ఎందుకు నాకు అంత గౌరవం ఉంటుంది, అపరిమితమైన గౌరవం ఉంటుంది. మా అమ్మ ఒకసారి అమెరికాలో కూడా ఒక స్పీచ్లో చెప్పాను,
ఈ భారతదేశం ఎందుకు గొప్పది అంటే ప్రారంభమే శ్రీహరికోటకు వస్తే సరస్వతి సూక్తంతో ప్రారంభించడం సాధారణంగా. ఒక్కొక్క దేశంలో ఒక కల్చర్లో చదువు చెప్పే దేవతకి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ మనం పెట్టుకున్న సరస్వతి దేవి. ఆ సరస్వతి దేవికి మనం ఇచ్చే ఆ నివాళి, ఆ కృతజ్ఞత, అది చాలా ఆనందం కలిగింది. అంటే శ్రీహరికోట సక్సెస్ ఇవన్నీ నాకు ఆలోచిస్తే, ఇందాక మన రాజరాజన్ గారితో మాట్లాడుతుంటే మేము చాలామంది విద్యార్థుల్ని సిటీస్లో ఉన్న స్కూల్స్ కాదు, ఎక్కడో మారుమూల ఉన్నారు, వెరీ ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా, ఇంటీరియర్స్ ఆఫ్ భారత్. We go there and we reach out, we try to identify them, we try to educate them, we try to think things like, we try to inculcate the scientific temperament in them. ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. సగటు భారతీయుడులో, సగటు ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర విలువలు మట్టుకు చాలా ఆకాశాలకు ఉన్న విలువలు ఉంటాయి. ఇది చెప్తున్నానంటే ఈరోజు ఎవరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్, శాస్త్రవేత్తలు అందరినీ చూసుకుంటా ఉంటే, వేదిక పైన ఉన్న డిస్టింగ్విష్ సైంటిస్ట్ అందరూ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఈ జ్ఞానాన్ని అమెరికాకో ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయినచ్చు. వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. భారతదేశాన్ని అంతరిక్ష చిత్రపటంలో పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని వద్దనుకున్నారు. ఆ విలువలు మన ఇళ్ళలోనే ప్రారంభం, మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం, మన అధ్యాపకుల దగ్గర ప్రారంభం, టీచర్ల దగ్గర ప్రారంభం. సో నాకు అమెరికాలో చెప్పింది ఏంటంటే, అంటే మీరు అందరూ విజిల్స్ వేస్తున్నా, ఏళ్ళు వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే నేను కనిపించే వ్యక్తిని సినిమాలో చాలా మంది కష్టం మీద, ఇమాజిన్ 2,150 people or 200 people work together. Someone writes a script, someone creates music. Maybe I'll carry all their work and project myself as a hero, but deep down I know they are the ones who really contributed. They're protecting. So when someone claps for me, when someone applauds me, always I know that there are a lot of great కూర్చున్న అన్సంగ్ హీరోస్, వేదిక పైన ఉన్న హీరోస్, వాళ్ళు ఎవరు తెలియదు, ఎక్కువ మంది తెలియదు. ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో తెలుసు, కానీ నానాటి బాగా తెలుసు. అలాంటి అక్కడున్న ఒక్కొక్కరు డిస్టింగ్విష్ సైంటిస్ట్, ఒక్కొక్కరు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్, గ్రౌండ్ సెగ్మెంట్, సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్, అసలు ఒక్కొక్కరి గురించి వినే కొద్దీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే వాళ్ళకి ఎవరికి తెలియదు. మీరు నిజంగా వీళ్ళలో చప్పట్లు కొట్టాల్సిందే.